చిత్తూరు జిల్లా కుప్పం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరుతున్నాయా అనే లక్ష్యంతో 11వ క్లస్టర్ ఇన్ఛార్జ్ కె కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు ముఖేష్ 13వ వార్డు ఇంటింటికి పర్యటించారు. వార్డులోని కేఎస్ఎస్ కుటుంబాలను కలుసుకుని వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పథకాల అమలు, ప్రజా అభిప్రాయాలు సేకరించారు. సేవల్లో లోటు ఉంటే పరిష్కార చర్యలు చేపడతామని కె కన్నన్ తెలియజేశారు. ప్రభుత్వ పథకాలు పూర్తిగా చేరాలంటే అధికారులు, ప్రజల మధ్య సమన్వయం బలపడాలని టీడీపీ నాయకులు అన్నారు. సేకరించిన సూచనల ఆధారంగా మరిన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుటుంబాలు ఈ కార్యక్రమాన్ని స్వాగతించాయి. ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు కొనసాగితే పథకాలు సమర్థవంతంగా అందుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో లోకేష్, ఎంకే మణి, మాజీ ఎంపీటీసీ కృష్ణ ప్రసాద్, మోహన్, మంజునాథ్, దినేష్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ ఏమన్నా డబ్బులు ఏమన్నా హాస్పిటల్ పోయినా పడినాయి? ఆరోగ్యశ్రీ ఏమన్నా హాస్పిటల్ పోయినా మనం పెట్టలేదు. ఆయన పెంచిన పెట్టినాం అప్లికేషన్ ఉచిత బస్ ప్రయాణం బస్సులో పోయినా ఇనుము పోవాల్సిన మీ ఇష్టం ఏమన్నా పో. ఇంటి బిల్లులు, ఇది ఉచిత గ్యాస్ కనెక్షన్ అప్పుడు తీసుకున్నారు కదా? తీసుకోలేదా? ఉపాధి హామీ, బోర్లు బిల్లు ఇలాంటివి లేదు కాబట్టి ఇప్పుడు లాస్ట్ గత ప్రభుత్వానికన్నా ఇప్పుడు ప్రభుత్వం పరిపాలన జగన్ పాలన కన్నా చంద్రబాబు పాలన బాగుంది, జగన్ పాలన రాలేదు. కానీ మనకు అర్హత ఉన్నంత వరకు వస్తుంది. అర్హత ఏం లేదు కాబట్టి, పిల్లలు ఏం లేదు కాబట్టి అలాంటి పెన్షన్ మీకు మీరు అడిగిన పెన్షన్ రాసి పంపిస్తాను కదా, మీ ఫోన్ నెంబర్ మీకు వస్తుంది. కంపల్సరీ ఏ విధంగా మహిళలు వచ్చి రాసుకుంటారు. ఇది 5 ఇళ్ళు అప్లికేషన్ ఇచ్చినప్పుడు పెన్షన్ కావాలా? ఆయన ఆటో డ్రైవరు కింద 5 మంది ఇచ్చినారు అప్లికేషన్. కానీ 60 ఏళ్ళు కంప్లీట్ అయితేనే ఆధార్ కార్డు పిల్లలు ఉన్నారా? కేఎస్ఎస్ నా మీ సందర్భం ఖచ్చితంగా పెన్షన్ మాక్సిమం అవుతుందమ్మా. గ్యాస్ ఏమైంది ఇప్పుడు పెట్టినాం కదా, వాళ్ళు వెరిఫై చేస్తారు కంప్యూటర్లో, మనం ఏం చేయకూడదు. అది ఇంటికి సర్వే ఇంటి ముందు తోడుకు వస్తున్నాయి. అది గవర్నమెంట్ తరఫున, ఇది మన పార్టీ తరఫున. ఇవి అన్ని రిపోర్ట్ పంపిస్తాం కదా, కంపల్సరీ ఫోన్ వస్తుంది. 3408 144 91 777 70 మళ్ళీ 410. ఆ అమ్మ మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వయసు ఎంత కృష్ణ పెన్షన్కి మేము అదే ఆ కారణం రాసాక ఇది వృత్తిగా మేస్త్రి పని చేస్తాను. ఇప్పుడు అయ్యేది పొలంతా రద్దు అయిపోయి ఆయనకి పని మీద పని చేస్తేనే అలర్జీ చూస్తున్నాను. నెక్స్ట్ ప్రభావతమ్మ వయసు
అదేం డిఫరెన్స్ యజమాని మీరు చదువుకున్నారా? ఉంటుంది లేదా మీరు చదువుకున్నారా? నేను కూడా